హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ తలకాయ మాంసం ఎలా వండుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: తలకాయ మాంసము ఒక హాఫ్ కేజీ తీసుకోండి. ఫ్రెష్గా ఉన్న తీసుకోండి. దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇది మనకి హెల్త్కి మంచిది, బ్రెయిన్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ముందుగా మనం ఈ తలకాయ మాంసానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్లు తీసుకోండి. గరం మసాలా 1 స్పూను పెద్ద స్పూన్తో తీసుకోండి. ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. అలాగే ఆయిల్ మనకి ఒక 7-8 స్పూన్లు పడుతుంది. ఇది మనం ధనియాలు 1/2 కప్పు తీసుకోండి. లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా 1 స్పూను, కారం 2 స్పూన్లు, పుదీనా 1 కట్ట తీసుకోండి, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి ఒక 7-8 తీసుకోండి, ఉల్లిపాయలు ఒక 4 కానీ 5 కానీ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఈ తలకాయ మాంసాన్ని అల్లం పేస్ట్ వేసుకొని, అలాగే ఉప్పు కారం కూడా పట్టించేసి సరిపడ కారం కూడా కొద్దిగా వేసి ఈ ముక్కలన్నిటికి కూడా ఈ మిశ్రమాలన్నీ కూడా కలిసేలాగా కలుపుకోండి. ఈ కారం ఉప్పు ఈ తలకాయ మాంసానికి పడితే ఉడికేటప్పుడు ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. దానికోసమని ముందుగా మనం ఇలా కలిపి పక్కన పెట్టుకుంటాం అన్నమాట. ఏ కూరకైనా ముందుగా అల్లం పేస్ట్, ఉప్పు కారం పట్టిస్తే మంచి రుచి వస్తుంది కూరకి. ఇప్పుడు మనం దీన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లోనే ధనియాలు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే గసగసాలను కూడా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోండి. మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి మిశ్రమాన్ని. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు సన్నగా తరిగి లేదా కచ్చపచ్చగా మనం గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. దీంట్లోనే మనం పచ్చిమిర్చీలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. దీంట్లోనే మనం అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఇప్పుడు మనం గసాల, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా ఇది పచ్చిది పేస్ట్లా పట్టుకున్న మిశ్రమాన్ని ఈ ఆయిల్లోనే వేసుకొని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కారం, ఉప్పు, అల్లం పేస్ట్ కలిపి పెట్టుకున్న ఈ తలకాయ మాంసాన్ని ఈ కుక్కర్లో వేసుకొని ఆయిల్లోనే ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. వెంటనే మూత పెట్టకుండా ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయ్యేంత వరకు మనం దీన్ని మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల తర్వాత కొద్దిగా పచ్చివాసన పోతుంది కాబట్టి దీంట్లో మనం మరింత కారం, దీంట్లో మనం కారం, ఉప్పు సరిపడా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకిది టేస్ట్ కూడా చూసుకుంటే ఉప్పు కారం సరిపోయిందో లేదో తెలుస్తుంది మనకి. ఇప్పుడు దీంట్లో నీళ్లు, తగినన్ని నీళ్లు, మరి కొద్దిగా ఎక్కువగానే నీళ్లు వేసుకోండి. మనకి ఈ కుక్కర్లో 9 విజిల్స్ వచ్చేంత వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా కుక్కర్ మూత పెట్టి 9 కానీ 10 కానీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇది ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఉడికింది, కొద్దిగా గ్రేవీ లాగా కూడా మనకి ఇది రైస్లోకి బాగుంటుంది. ఇప్పుడు చివరిగా మనం గరం మసాలా పౌడర్, గరం మసాలా అంటే ధనియాలు, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ అన్నమాట, గరం మసాలా పౌడర్. ఆ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. చివరిగా మనం కొత్తిమీర, పుదీనా దీంట్లో వేసుకుంటే మంచి ఫ్లేవర్తోనే చక్కగా ఎంతో రుచికరమైన ఈ తలకాయ మాంసం మనకి రెడీ అయింది. ఇది వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఇది పెద్దలకి, పిల్లలకి కూడా తలకాయ మాంసం బ్రెయిన్కి చాలా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.